దర్శనం అయిపోయిందన్నమాట. చూసిన వాళ్ళంతా నవ్వుకోండి ఫ్రెండ్స్. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి. వచ్చేసినాం మేము, గుట్టకు వచ్చేసినాం. బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చీకటి అయింది, దగ్గర దగ్గర 10-11 అవుతుంది టైము. కళ్యాణ కట్ట ముంగటున్నాం లోపల. ఇది కళ్యాణ కట్ట అన్నమాట. లోపల వెళ్ళి వండుకోవచ్చు. మొత్తం పెద్ద హాల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ. సంతలో సడేమియా అన్నట్టుగా ఈ మందనంతా చూస్తుంటే ధర్మసత్రంలో ఒకసారి నాకైతే మంచిగా చిన్న పిల్లలాగా గట్టిగా విజిలేయాలనిపించింది. విజిల్స్ అప్పుడు నన్ను వచ్చి అనే భయానికి వేయలే. సత్రంలో హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అంటే అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వద్దు సబ్స్క్రైబర్ కూడా చేయమంటుంది. అనుకోరు ఎంతమంది ఉన్నారు చూడండి. శ్రీగు నెచ్చగా ఉంది లోపల అయితే. చలో బాయ్ బాయ్, మళ్ళీ పొద్దున కలుద్దాం మంచి మంచి లొకేషన్లతో. బాయ్. ఏమాట ఇంతమందిని ఇక్కడ చూస్తురా? వీళ్ళ దిక్కేని ఇద్దరు దిక్కేని ఇంతమందికి డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు నాకు ఎవరో వీళ్ళిద్దరు. చిచ్చర పిడుగులు. మీకన్నా దయ్యాలన్నా నయ్యం రానైనా 2 నిమిషాలు కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు దయ్యాల కన్నా. మా దయ్యాలకైతే నిద్ర వస్తలేదు, ఏం వస్తలేదు. చూస్తుర్రా ఇంత చలిలా వణుకొస్తుంది ఒక్కొక్కళ్ళకి. గడికి ఒకసారి సుస్సు వస్తుంది, ఆకలి అవుతుంది అని చెప్పి లేవటి బయటికి తీసుకొస్తారు అనమాట. గుడ్ల గోపలాంటి కళ్ళు ఇప్పుడు నీకు తృప్తిగా. కళ్యాణ కట్ట దగ్గర ఉన్నాం, గుండం దగ్గర. మేమైతే పక్కకి గుండం అన్నమాట. ఫుల్ చలికాలం వచ్చినాం. చలికాలం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు. సప్త శనివారాలలో 7వ వారం గుడికి వెళ్దామన్న కోరిక నెరవేరిందనమాట. చక్కగా గుడి కాదు కదా, చక్కగా తీసుకొచ్చి నారాయణుడు యాదగిరి గుట్ట మీదనే ఉన్నాం. పైన కొండ ఉంది, కనిపిస్తుంది అన్న వెనుక. ఇక్కడ పడుకోకుండానే తెల్లారిపోయింది. చూస్తున్నారు కదా, వచ్చేసినాం గుండ్లు కొట్టించుకోవడానికి. చాలా బాగా యాక్ట్ చేసేవారా. మా స్వామి కూడా గుండె గుండబ్బాయి. గుండెకాయ ఎటు సైడ్ ఉంటుందో తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే. గుండులన్నీ స్నానాలు అయిపోతున్నాయి. పొద్దుగాలే 5 స్నానాలు కూడా కథం. ఇక్కడ నా పిల్లలు షేక్ బాబా షేక్ అయిపోతున్నారు అనమాట. చలికి మబ్బులు 5 గంటలకు చూస్తున్నారు కదా, సూర్యుడు కూడా రాలేడు. అప్పుడే మా స్నానాలు అయిపోయినాయి. ఎంతో ఊహించుకొని ఫోన్ పట్టుకొని వాటర్లోకి దిగిన ఏమైందో మీరే చూడండి కళ్ళతోటి. వెనక సూర్యుడు వస్తుంది. కొండలేదు మంచిగా కనిపిస్తుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి పోయిన నీళ్ళ లోపలికి ఫోన్ పట్టుకొని. కాకపోతే అది ఇంకేదో అయిపోయింది. పక్కనున్న వాళ్ళంతా పరేషాన్ అయిపోయారు అనమాట నా ఫోన్ గురించి. ఓమ్మ ఫోన్ పోయింది. అరే దేవుడా, వీడియో తీసుకుందామని చెప్పి వాటర్ ప్రూఫ్ ఫోన్ పట్టుకొని నీళ్ళలోకి దిగితే ఆడ అసలు నీళ్ళే లేవు, ముఖాల కిందికి కూడా లేవు. మునగనీకే వస్తలేదు, తీసుకోవడానికి వస్తలేదు. అంతా రివర్స్ అయిపోయింది.
మైక్ పట్టుకొని ఒకటి ఒరుతుండు పాపం పైకి అందరు నన్నే చూస్తురు. ఓ దేవుడా ఇది ఎక్కడ బదరానైనా కనీసం మునుగని కూడా మునుగనిస్తలేదు. 3 మునుగులు కూడా మునగకపోయినా నేనైతే సరిగ్గా అసలు ఫోన్ పట్టుకున్నందుకే చెల్లని చెప్పి ఫోన్ పక్కన పడేసి నీ వల్ల ఇదంతా మామా నా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుందంటే వెళ్ళిపోతారా మామా? మైక్ పట్టుకున్న ఆయన బాధ చూడలేక ఆయన ఒర్రుడు వినలేక నేనైతే ఇంకా బయటకు వచ్చేసి బట్టలు కట్టుకొని మంచిగా బొట్టు పెట్టించుకుంటున్నా దర్శనానికి అయితే. చలో రండి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఫ్రెండ్స్ అందరం మేము అందరం మా ఫ్యామిలీ అందరం గుట్టకొచ్చినాం. అందరూ హ్యాపీగా దర్శనం చేయండి. నరసింహస్వామిది నరసింహస్వామి. నడు బస్సు వచ్చినాయి. బస్ కోసం నొల్లి పెట్టుకుంటారు చూడు. 100 రూపాయల నొక్కలు, 120 రూపాయల నొక్కలు. మా బాధ చూడు బస్సు కోసము ఇంతమంది నిలబడ్డారు. పాపం గుండెని ఏం చేయలేకపోతుండు. వద్దే మాట చేయవద్దు. అరే తుప్పా చదవా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా వద్దే మాట జీవదాట వచ్చి నిలబడ్డాడు చక్కగా ఆటో గురించి. దర్శనానికి పైకి వెళ్ళడానికి కొండపైకి ఫ్రీ బస్ కదా అట్లా అని చెప్పి అందరూ ఒకటేసారి ఎగబడేసరికి అస్సలు స్పేస్ లేదనమాట. ఆఖరికైనా మళ్ళీ ఆటోలోని పైకి వెళ్ళినాం మేమైతే. ఇంకా చూడు మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు కూడా దర్శనం తీసుకొని ఎంత పబ్లిక్ అంటే అస్సలు దిగనిస్తలేరు, ఎక్కనిస్తలేరు. ఇంకా ఈ సంవత్సరం వచ్చేసి అయితే లాస్ట్ నెల కదా ఇది, December 21 సండే. ఈరోజు వచ్చి ఈ వీడియో సండే కాకపోతే అస్సలు రష్ లేదు, చాలా తక్కువ అనుకోవాలి నేను చూసినంత మట్టుకైతే. ఇంకా హాలిడేస్లో అయితే సమ్మర్ హాలిడేస్లో చెప్పొద్దు, చాలానే ఉంటుంది రష్. కాకపోతే మాకైతే దర్శనం తొందరగా అయ్యింది, గంట సేపట్ల దర్శనం అయ్యింది. అండ్ చాలా పీస్ఫుల్గా అండ్ తొందరగా దర్శనము. అవన్నీ పక్కన పెడితే అయితే నేనైతే స్వామి ఎదురుగా 5 minutes 7 minutes దాకా నించొని దర్శనం చేసుకున్నాను. ఈసారి అయితే ఇంకా మనశ్శాంతి అనిపించింది. ఇటు సప్త శనివారాల 7 వారాల వ్రతం అయిపోగానే ఇటు చెలో అదే శనివారం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు బంగారు శివలింగం ఉంది కదా టెంపుల్, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నుంచి స్వర్ణగిరి చూడాలి ఎంత తొందరగా అవుతుంది అక్కడ కూడా దర్శనం. ఇక్కడైతే దర్శనం అయితే తొందరగా అయిపోయింది, మాకైతే 1/2 hourలో అయిపోయింది అనమాట. రష్ అయితే ఎక్కువ లేదు యాదగిరిగుట్టలో. దర్శనం అయిపోయింది అనమాట. ఆల్రెడీ మేము పొద్దున్నే స్నానం చేసినాం, కాకపోతే చీకట్లో స్నానం చేసినాం అనమాట. అస్సలు వీడియో క్లారిటీ లేదు, అందుకే మళ్ళీ ఒక్కసారి వచ్చేసిన. వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. సూర్యుడు అయితే ఎదురుగానే కొడుతున్నాడు. తొందరగా దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ బంగారు శివలింగం ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ స్వర్ణగిరి వస్తుంది టెంపుల్. మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి. లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆటో మాదే ఫ్రెండ్స్. ఈ ఆటోలోనే వచ్చినాం అనమాట. గుండన్న ఇప్పుడు ఏడికి తీసుకుపోతుండో అడుగుదాం. ఏడికి తీసుకుపోతున్నావు గుండన్న? స్వర్ణగిరా? బంగారు శివలింగం అను అక్కడ నుంచి తర్వాత స్వర్ణగిరి. ఆ వీడియో కూడా వస్తుంది. మరి లైక్ ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పకుండానా? లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మా అన్నకు వస్తలేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు కానీ సబ్స్క్రైబ్ చేయరు ఛానల్, మీకు వస్తాయి వీడియోస్ అన్ని. మా గుండెన చూసిరా, వేరే గుండెన మొత్తం గుండెన అయిపోయిండు, గుండు కొట్టించుకోండి మా అన్న.